జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకొని రోడ్డు ప్రమాదాలు వాటి నివారణ అనే అంశంపై డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నర్సరావుపేట జిల్లా రవాణా శాఖ కార్యాలయం సమీపంలోని రోడ్డు సేఫ్టీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రైవర్లు వాహన యజమానులు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ రహదారి భద్రతా నియమాలు పాటించకుంటే పెనాల్టీలు అధికంగా విధిస్తున్నామని, తప్పనిసరిగా వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. రోడ్డు సేఫ్టీ ఎన్జీఓ సంస్థ నిర్వాహకురాలు దుర్గా పద్మజ ఆధ్వర్యంలో గుడ్ సమరిటన్ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రంగిశెట్టి రామకృష్ణ, టీడీపీ నేతలు కొట్టా కిరణ్, మున్నాఫ్ షరీఫ్ పాల్గొన్నారు. Wish you happy journey. Road safety NGO. బైక్ షాపులు అంతకన్నా కనిపించట్లేదు. మద్యం సేవించి వాహనం నడపడం వలన జాతీయ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ మన భారత ప్రభుత్వం నిర్దేశించారు. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ దినోత్సవాలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇదంతా అధికారులు తరపున ఆర్టీఓ గారు, బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు, మరి మిగతా అధికారులు కానీ రోడ్ సేఫ్టీ భద్రతా సిబ్బంది వీళ్ళది కాదు, వాళ్ళు ఏదైతే సూచనలు ఇస్తారో వాటిని మనం పాటించాలి. నిజంగా ఇవన్నీ పాటించాలంటే ముఖ్యమైన కారణం మనకి ఆర్థిక పరంగా మనకి వెసలుబాటుతనం లేకపోవటం. నిజంగా ఆర్థిక పరంగా మనం బాగుంటే మంచి వెహికల్స్ ఉంటే మంచి చేతులు టయానికి నిద్రపోతాము, టయానికి మంచి ఆహారం తీసుకుంటాం. ఎక్కువ మంది డ్రైవర్లు ఏంటంటే 24 గంటలు 24 అవర్స్ 48 అవర్స్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. ఈ ప్రైవేట్ వెహికల్స్ అయితే ఎక్కువ మంది ఒకే డ్రైవర్ 2-3 రోజులు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి నిద్రపోతేనే డ్రైవింగ్ చేస్తారు. చాలా మంది చూసాము. మీరందరూ ఆర్టీసీ నుంచి వచ్చారా? కాదుగా, లోకలే. అదే ఇప్పుడు గవర్నమెంట్ అనుకోండి చక్కగా ట్రైనింగ్ ఇస్తుంది. అదే ప్రైవేట్లో అయితే సరైన ట్రైనింగ్ లేకపోవటం, మనకి లైసెన్స్ లేకపోవటం, ఒకటి సరైన క్రమశిక్షణ లేకపోవటం, సరైన ఆహారం తినకపోవటం, సరైన నిద్ర లేకపోవటం, మనం పడుకు ముందే ఇల్లు కూడా సరైన వాతావరణం సరిగ్గా లేకపోవటం. డ్యూటీ చేసి వస్తాం అనుకోండి, మంచి ఫ్యాన్ ఉండాలి, ఎండాకాలం ఏసీ కూడా ఉండాలి. మరి తప్పదు. మరి మీరు సుఖంగా ఉండి మీరు బాగా చక్కగా మనస్ఫూర్తిగా బాగుంటే చక్కగా డ్రైవింగ్ చేస్తారు. చాలా మంది వాహనదారులు ఓనర్స్ ఏం చేస్తారంటే మీ డ్రైవర్ని పెట్టుకొని తిరుపతి వెళ్తారు, శ్రీశైలం వెళ్తారు. వాళ్ళు అయితే రూములు తీసుకుని ఉంటారు, కానీ మీకు రూమ్ మీరు ప్రశాంతంగా నిద్రపోలేరు. మిమ్మల్ని కారులోనే పడుకోవాలి. అది మంచి పద్ధతి కాదు. నేనైతే ఎప్పుడు ముందు డ్రైవర్కి రూమ్ ఇచ్చి మేము బయటనే పడుకుందాం అని చూస్తాం. ఎందుకంటే డ్రైవర్ బాగా సంతోషంగా ఉంటే వాహనం బాగా నడుపుతారు. అది కూడా ఓనర్లు గుర్తించాలి.